తెలంగాణని ప్రస్తుతం కుదిపేస్తున్న మరొక కేసు ఫోన్ ట్యాపింగ్. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది. కవిత, కేసీఆర్ బిడ్డ కవిత అరెస్ట్ అయ్యి ఈడీలో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదే టైంలో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు మెల్లమెల్లగా పోలీసులు కూపీలాగుతుంటే కొంత ఆశ్చర్యకరమైన, మనం మామూలుగా చెప్పండి నోరెళ్ళబెట్టే అంశాలు బయటకు వస్తున్నాయి. ఆ అంశాలను చర్చించడానికి మనతో మన్నె కృష్ణ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే రచనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అండ్ హైకోర్టు అడ్వకేట్, అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హైకోర్టు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఈ కేసు అసలు ఏం జరుగుతోంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి చెప్పడానికి మా క్రైమ్ బ్యూరో కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో ఉన్నారు. ఒకసారి ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఈ ప్రణీత్ రావు ఏం చేశాడు, ఎందుకు చేశాడు? రైట్, ఇప్పటికైతే పంజగుట్ట పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రణీత్ రావు ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాప్ చేశాడని, కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా విన్నాడు. మరోవైపు ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు విడుదలైనటువంటి రోజు ఎస్ఐబి కార్యాలయంలో తను హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా మాయం చేశాడు. అందులో ఉన్నటువంటి డాటానంతా కూడా తనకు వ్యక్తిగతమైనటువంటి హార్డ్ డిస్క్లోకి డాటాను మొత్తం బదిలీ చేసిన తర్వాత వాటన్నింటినీ ధ్వంసం చేశాడనేది ప్రధానంగా అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావును 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మొత్తం 7 రోజులు కస్టడీకి అనుమతించింది. 3వ రోజు కస్టడీ ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో ఒక ప్రైవేట్ సైన్యం లాగా ఏర్పాటు చేసుకొని తను అంటే కేవలం మావోయిస్ట్ కావచ్చు, తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు పైన నిఘా పెట్టాల్సినటువంటి ప్రణీత్ రావు అలా కాకుండా కేవలం ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్ ట్యాపులు చేయడం, మరోవైపు కొంతమంది బిజినెస్ కి సంబంధించినటువంటి బిజినెస్ వ్యాపారవేత్తల యొక్క ఫోన్ ట్యాపులు చేశాడనేది ప్రధానంగా అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏదైనా అంటే ప్రతి స్టేట్ లో కూడా ఈ మావోయిస్ట్ కార్యకలాపాలకు సంబంధించి ఎస్ఐబి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి వారి యొక్క ఉనికి కావచ్చు, వారు వాళ్ళ యాక్టివిటీను పసిగట్టడం కోసం కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్స్ అనేది ట్యాప్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనకి ఆఫ్ ది రికార్డ్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఈ ఎపిసోడ్ లో కేవలం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వీళ్ళు ఆ లింక్ ను ఏర్పాటు చేసుకొని ఆ మాల్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ను ఎస్ఐబిలో వాటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ నుంచి ఆ అధికారి మాత్రమే వినాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రణీత్ రావు విదేశాల నుండి సాఫ్ట్వేర్ మాల్వేర్ ను తీసుకువచ్చి తన వ్యక్తిగతమైనటువంటి దాదాపు 17 సిస్టమ్స్ లో ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం, ప్రైవేట్ వ్యక్తులు పంపినటువంటి నెంబర్స్ కూడా ఫోన్ ట్యాప్ చేశాడనేటువంటి అంశాలు అయితే మాత్రం చెప్తున్నారు. దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ప్రవీణ్ ఇక్కడ ఈ ట్యాపింగ్ పాల్పడిన వ్యక్తి ప్రణీత్ రావు, సరే ఆయన సామాజిక వర్గం ఏదో తెలిసిందే మనకి, వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వాడు. ఆయన 2007 బ్యాచ్ ఎస్ఐ. శరవేగంగా ప్రమోషన్లు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ అధికారంలో ఉండగానే, ఈ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయనను ఎస్ఐబికి తీసుకొచ్చి డిఎస్పీగా కూర్చోబెట్టి ఆ నక్సలైట్ల ఫోన్లు లేకపోతే అసాంఘిక శక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వాళ్ళ కదలికల్ని గమనించమనే బాధ్యతలు, పేరుకేమో అవి, చేసిందేమో ఇవి. చేయించింది ఎవరు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది. ఇక్కడ పొలిటీషియన్స్ ఫోన్లు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అపోజిషన్ పార్టీస్ అయినా లేకపోతే సొంత పార్టీ నేతలు కూడా ట్యాప్ చేశారా? ఖచ్చితంగా సరే. ఇందులో అయితే మాత్రం ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ ట్యాప్ కూడా చేశారనేది ప్రస్తుతం చెప్తున్నారు. కానీ ఆన్ రికార్డ్ అయితే ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాదాపు కొన్ని వందల పేజీల కాల్స్ కి సంబంధించినటువంటి రికార్డ్ ఫైల్స్ అన్నింటినీ కూడా ఎస్ఐబి కార్యాలయంలోనే తగలబెట్టాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. కాబట్టి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, వారి కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ ట్యాప్లు కూడా చేశారనేది ప్రస్తుతం ఆ డైరీలో. ఇక్కడ ఒక విషయం అడుగుతాను, చెప్పండి. అఫ్ కోర్స్ పోలీసులు అఫీషియల్ గా చెప్పకపోయినా నాకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు, అలాగే అప్పటి బీజేపీ
అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఫోన్లు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు, టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ కోసం అహరహం శ్రమించిన మాజీ మంత్రి హరీష్ రావు గారి ఫోను, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, ఇవి కూడా ట్యాప్ చేశారు అనేది నాకున్న సమాచారం. మీకు పోలీసుల ద్వారా తెలిసిందేమైనా ఉందా ఇందులో? ఎగ్జాక్ట్లీ సార్, ఇవే పేర్లే పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే హరీష్ రావుతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయింది. వాటికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించామనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎలాగో ఆల్రెడీ అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా అతను ఎన్నోసార్లు నా ఫోన్ ట్యాప్ అయింది, నా కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారనేది ఆయన బహిరంగంగానే చెప్పినటువంటి మాట. బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ అతను సిరిసిల్లలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ ఇంట్లో సోదాలు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి డైరీలో కూడా కొంతమంది పొలిటికల్ లీడర్ల యొక్క పేర్లు అవన్నీ కూడా అందులో ఉన్నాయి. మరోవైపు ఎవరెవరు ఏ టైంలో ఈ నెంబర్స్ పంపించి ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి డేట్ టు డేట్ మెన్షన్ చేశాడనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి ఈ కేసులో ఫోన్ ట్యాప్ చేయడానికి అంటే ప్రణీత్ రావు వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరు, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రమేయంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా జరిగిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పదే పదే చెప్తున్నారు. మరి ఇక్కడ ఇంకొక అంశము, ఇతను ఈ ఫోన్లు ట్యాప్ చేస్తున్న కార్యక్రమానికి ఎస్ఐబి కార్యాలయంతో పాటు కొన్ని వార్ రూమ్లు క్రియేట్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఎస్ సార్, మొత్తం ఇప్పటి వరకు 3 వార్ రూమ్లు ఏర్పాటు చేశారనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఒకటి హైదరాబాద్ లోని ఒక మీడియా హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేశారని, మరో ఆఫీస్ లో ఎస్ సార్ ఛానల్ ఆఫీస్లోనే ఒక ఫ్లోర్లో ఎవరికి తెలియకుండా కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసి అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అది కూడా ఎలక్షన్స్ కంటే ముందు, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి సమయంలో ఎక్కువగా ఆ వార్ రూమ్ నుంచినే ఎస్ఐబి కార్యాలయం నుంచి ఆ వార్ రూమ్ కి కాంటాక్ట్స్ ఉన్నాయని. ఆఫీస్ అంటే అందరూ టీ న్యూస్ అనుకుంటారు, కాదు కదా? టీ న్యూస్ కాదు సార్, వేరొక ఆఫీసు. సో ఆ ఆఫీసుకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఆఫీస్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. వారిని కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు సిరిసిల్లాలో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కొద్ది కమ్యూనికేషన్ మొత్తం హైదరాబాద్ తో పాటు వరంగల్, సిరిసిల్లాకు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ వార్ రూముల ద్వారానే ఈ ప్రణీత్ రావు కాల్స్ మాట్లాడేవాడు, ప్రణీత్ రావు సమాచారం ఇచ్చేవాడు. వారు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వరంగల్లోనూ సిరిసిల్లలోనే ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు పోలీసుల విచారణలో అయితే మాత్రం వరంగల్కి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ప్రమేయం ఉందనే చెప్తున్నారు. మరోవైపు సిరిసిల్లకు సంబంధించి అయితే మాత్రం ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అతను చెప్పినటువంటి సమాచారంతో ఈ ఫోన్ ట్యాప్లు అయినటువంటి అంశాలన్నీ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ పోలీసులు 1-2 రోజుల్లో ఆ విషయాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ప్రోగ్రెస్ ఏది ఉందో అదంతా కూడా మీడియా ముందు పెడతామనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, డీటెయిల్స్ ఇచ్చినందుకు. సో అది హిస్టరీ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్. ఇది మొత్తానికైతే పునాదులు కదిలించేలా ఉంది. చాలా మంది నేతల పునాదులు, అలాగే కొన్ని పార్టీల పునాదులు. మరి ఈ స్థాయికి ఎందుకు వెళ్ళింది అనేది చూడాలి. ముందుగా క్రిషాంక్ గారితో మాట్లాడింది. క్రిషాంక్ గారు, ఎందుకు ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దాని మీద మీకేమన్నా సమాచారం ఉందా? జరుగుతుందా చర్చ పార్టీలో? మా పార్టీ చేయించింది అంటారా? లేదు, అట్లాంటిది ఎందుకుంటారు చర్చ? పార్టీ పెద్దలు చేయించారు. పార్టీ పెద్దలు కూడా ఎందుకు చేపిస్తారు? ఒకవేళ నేను అనేది ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్, ఇది నా ముందే ఉన్నది రిమాండ్ రిపోర్ట్, చూసినాను నేను. రిమాండ్ రిపోర్ట్లో ఈ రమేష్ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, వీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ఇందులో ఉన్నది. దట్ సో అండ్ సో ప్రణీత్ కుమార్, ఆయన ప్రణీత్ కుమార్ రావు, ఆయన డిఎస్పీ ర్యాంక్లో ఉండి ఇది చేసిండు అని అన్నారు. అయితే ఈ పీరియడ్లో గమనిస్తే నేను అనేది ఏంటంటే ఒక డిఎస్పీ స్థాయిలో, ఎందుకంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ గురించి కొంచెం మనం చదివితే కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఎవరెవరికి అథారైజ్ చేస్తారు అనేది ఒక 10 సంస్థలకు చెప్పారు. రా సంస్థలకు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకు, ఇట్లాంటి సంస్థలకు ఆథరైజ్ చేస్తారు అని చెప్పారు. నేను అనేది ఏంటంటే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, వారు మరి డీజీపీగా పనిచేసారు కదా మహేందర్ రెడ్డి గారు, షుడెంట్ వారి పేరు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయవద్దా? మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉండవద్దా? డీజీపీకి తెలియకుండా ఇది జరిగిందా? మాకు తెలవాలని ఉంది, తెలంగాణ రాష్ట్రం తెలుసుకుంటుంది.
ఎందుకంటే డీజీపీగా మహేందర్ రెడ్డి గారు తప్పులేదు, మీరు డిమాండ్ చేయడంలో తప్పులేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటి చీఫ్ ఎవరన్నా ఉంటే ఆ చీఫ్ వాళ్ళ పేరు పెట్టి వాళ్ళందరినీ కూడా మీరు చేయండి అని చెప్తున్నా. అంటే మీరే ఉంటారు ఇక. నేను అనేది ఏంటంటే మేము ఎందుకుంటాం మీరే ఉంటారు, పోలీస్ మీరంటే ఆఫీసర్స్ మీరు కాదు. నేను అనేది పోలీస్ ఏంటంటే ఆఫీసర్స్ ఉంటారు, ఉన్న రిటైర్డ్ అందరిని ఉంటారు. పెట్టండి. లేదు వాళ్ళు లేకుండానే ఇది జరిగింది అని. ఎందుకు అని అంటే ఇఫ్ టెలికాం కంపెనీ రిఫ్యూజెస్ ట్రై మస్ట్ గివ్ ఇన్ఫో ఆన్ ఫోన్ ట్యాపింగ్ అండర్ ఆర్టీఐ ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ హెడ్లైన్ ఇది. ఇంకొకటి ఏం తెలుసా విచిత్రము, ఇద్దరు వకీల్లే కూర్చొని ఉన్నారు డిబేట్ లో, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 427 మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ 50 రూపీస్ అండ్ అబౌవ్, 201 డిస్ట్రాయింగ్ ఎవిడెన్స్, 66 కంప్యూటర్ హ్యాకింగ్, 70 ఐటీ యాక్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ పెట్టింది. కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారే, మరి 5 రెడ్ విత్ 2 లాఫుల్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇక్కడ కూడా నాకు రిమాండ్ రిపోర్ట్ లో కనబడతలేదు. పెడతారు. నేను అనేది ఏంటంటే అది అంత కీలకంగా మీరు ఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద పెడితే ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం మహేందర్ రెడ్డి గారినే కాదు, ప్లీజ్ దీంట్లో టెలికాం కంపెనీస్ని పెట్టండి, ట్రాయ్ని పెట్టండి. ఏ కంపెనీల ద్వారా ఉట్టిగానే ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరో ఇక్కడ కూర్చొని చేయలేరు కదా. ఖచ్చితంగా ఒక ఎయిర్టెల్ వాళ్ళది చేసిన ఎయిర్టెల్ భారతి వాళ్ళకు సమాచారం వస్తుంది. ఎందుకు అనంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇట్లనే పార్లమెంట్లో అడిగినారు, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయో డేటా ఇవ్వండి అని సిఐసి వాళ్ళను ఇన్ఫర్మేషన్ కమిషన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది వికే గారు. ఏమని? అట్లా డేటా ఇవ్వలేము అని చెప్పింది. ఈ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? టెలికాం వాళ్ళ దగ్గర ఉంటుంది. ట్రాయ్ ఎవరి కింద పనిచేస్తుంది? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ. విత్ పర్మిషన్ చేస్తే ఆ డేటా ఉంటుంది, పర్మిషన్ లేకుండా బియాండ్ ది వే దొంగ మాల్వేర్లు పెట్టుకొని చేస్తే ఉండదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేశంలో ఎవడైనా సరే దొంగ మాల్వేర్ పెడితే తెలియదు. లెట్ మీ గో బై యువర్ మీ రిపోర్టర్ చెప్పిందే చెప్తాను. సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా చేసిండ్రు అని చెప్పారు కదా. 4-5 సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా చేశారు. 4-5 ఎవరంటే ప్రభుత్వ అనుమతితో ఎయిర్టెల్, ఐడియానా, బిఎస్ఎన్ఎల్. ఎందుకు చెప్తాను, ఇందులో చాలా మంది బిఎస్ఎన్ఎల్ నంబర్స్ వాడతారు కదా, చాలా మంది బిఎస్ఎన్ఎల్ నంబర్స్ వాడతారు, పొలిటీషియన్స్ కూడా వాడతారు. వచ్చి తీద్దాం ఒక్కొక్కల నంబర్ నేను అనేది ఏంటంటే ఎయిర్టెల్ అప్రూవల్ ఇచ్చిందా, లేదు బిఎస్ఎన్ఎల్ అప్రూవల్ ఇచ్చిందా, ఇంకేమున్నాయండి, ఇంకేమో ఆ జియో వాళ్ళు అంబానీ సాబ్ అప్రూవల్ ఇచ్చిండా అంటే నేను అనేది దిస్ ఇస్ బాస్ట్ అప్. ఒకవేళ ఆయన ప్రణీత్ అనే వ్యక్తి చేసుంటే ఆయన మీద శిక్ష వేయండి. కానీ దీనికి ముడిపెట్టి కేసీఆర్ గారు చేపించిరను, మా ప్రభుత్వం చేపించిందను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థ నేను అనేది మేమే కాదు, అమిత్ షా సాబ్ అయినా లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ వింగ్ వాళ్ళు ఫలానా వాళ్ళని చేపించినామను అంటే మీరు అన్న పాయింట్ ప్రభుత్వాలకు కొన్ని అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ నక్సల్స్, ఉగ్రవాదులు, వీళ్ళ కదలికల మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ని వాడుకుంటాయి, మాల్వేర్ ని అఫీషియల్ గా వాడతారు. కానీ అన్అఫీషియల్ గా చాలా ప్రభుత్వాలు వాడుతున్నాయి, చాలా పార్టీలు వాడుతున్నాయి. నాట్ ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ని, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? వాళ్ళకి తెలిసి వాళ్ళందరినీ పార్టీ చేయండి, జరుగుతుంది. అందరినీ అది వాళ్ళు చేయాలి, పోలీసులు చేస్తారేమో చూద్దాం. వాళ్ళు ఇప్పుడు ఎట్లా తయారైందంటే సర్వీస్ ప్రొవైడర్ కి మేనేజ్మెంట్ కి తెలియకుండా ఆ కంపెనీలో పనిచేసే, ఆ సర్వీస్ లో పనిచేసే ఒక మేనేజర్ స్థాయి వాడు లక్షల నంబర్లు అమ్మేసుకుంటాడు. మీకు తెలుసు ఆ విషయం, డేటా అమ్ముకుంటారు కదా, దానికి పై మేనేజ్మెంట్ తెలియాల్సిన అవసరం లేదు. సో లైక్ దట్ ఇలాంటి ఎన్నో జరుగుతాయి. రైట్, రామచంద్రారెడ్డి గారు, దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలోని పెద్దలకు చుట్టుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. ఇందాక మా ప్రవీణ్ చెప్పింది కూడా మీరు విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు, నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే హరీష్ రావు గారి పేరు వస్తోంది, హరీష్ రావు గారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని. పాపం ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడండి. పార్టీలో కేసీఆర్ గారి తర్వాత ఆయనే కదా ఎక్కువ కష్టపడింది. అంటే చేసితే ఒకవేళ చేసి ఉంటే సంగతి చెప్తున్నా నేను, పేరైతే వస్తోంది. సో ఏంటి దీంట్లో ఉన్న ఈయనేమో కాదని వాదిస్తున్నారు కృషాంక్ గారు. ఎప్పుడైనా కానీ చరిత్రలో ఎక్కడ చూసినా దొంగ ఎప్పుడు నేను దొంగనే ప్లీజ్ అట్లాంటి నేమ్ కాలింగ్ చేయకండి. దొంగనే పదం పక్కన పెట్టి తప్పు చేసిన మీరు ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు,
తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. Let me complete. సత్య హరిశ్చంద్రుని మాటలు వస్తే రామచంద్ర అన్న, సత్య హరిశ్చంద్రుని అంటే ఒకటి కాదు నేను చెప్తాను. నీకు సఫిషియెంట్ టైం ఇస్తారు. రైట్ నీకు రైట్ sufficient time రైట్ ఇస్తారు. ఓకే ఆ, చెప్పండి okay. చెప్పండి కానీ ఇక్కడ దొంగని కాకుండా తప్పు ఎవరైనా- సాఫ్ట్ గా. సరే, Okay. ఏ దొరబాబు కూడా ఏదైనా తప్పు చేస్తే నేను తప్పు చేసినని ఏ ఒప్పుకోడు. దొరబాబు కూడా నేను దొరబాబు అని చెప్పడు, అంతేనా? ఆ దొరబాబుని నేను చెప్పాడు. ఓకే, అర్థమైంది కదా. ఆ. ఓకే, ఇక్కడ ఇందాక క్రిషాంక్ చెప్తున్నట్లు ఏది సెక్షన్ 5(2) ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము దీనికి అది పర్మిషన్ ఉంటది. ఆ యాక్ట్ రిమాండ్ రిపోర్ట్ లో పెట్టలేదని అన్నాడు క్రిషాంక్. ఒక పక్కనేమో పెట్టారండి, ఎందుకు పెడతారు? ఒక పక్కనేమో గత ప్రభుత్వంలో పాలు పంచుకున్నాడు క్రిషాంక్, ఏం ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక కేబినెట్ ర్యాంక్ లో ఉన్నాడు పోయినసారి Chairman. చైర్మన్ గా. ఎస్, ఆ పరిస్థితుల్లో చైర్పర్సన్ ఎందుకు ఆగు. ఆ, Divert చేయకండి. అట్లా కాదు. Divert చేయకండి. అది తెలియదు. No, 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 no. అంటే ఉండాలని కోరుకునేటోని నేను. గత ప్రభుత్వ హయాంలో క్రిషాంక్ ఉండాలని డైవర్ట్ చేయకండి. Don't worry. Yeah. Don't worry. అయితే ఒకటి ఇక్కడ సెక్షన్ 5(2) ప్రకారము ఏ సందర్భాల్లో గవర్నమెంట్ ట్యాప్ చేయొచ్చు లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు అన్నది చాలా సుస్పష్టంగా కూడా చెప్పింది. అది కూడా సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే సెక్రటరీ ర్యాంక్ అధికారితోని రాష్ట్ర ప్రభుత్వము అనుమతి తీసుకున్న తర్వాత చేయాలి. అదే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలన్నా కానీ కొన్ని సందర్భాల్లో రామచంద్ర రెడ్డి గారు ఇక్కడ సెక్షన్స్ యాక్ట్స్ అన్ని సెక్షన్ల గురించి కాదు. ఒక మాట మీరే చెప్పండి కానీ నేను ఆపుతలేను. Yes. చట్టాలు ఇవన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇది ఈ దీనికి ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైం ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పొలిటికల్ గా మాట్లాడుతూ చూడండి. అయితే ఇది జరిగిందా లేదా ఇది జరిగిందా లేదా అనే దాని మీదనే మన దేశం అంతా రాష్ట్రం అంతా చర్చిస్తోంది. 100% జరిగింది. జరగకపోతే ప్రణీత్ రావు ఏది మన గవర్నమెంట్ ఆఫీసులకు పోవటం ఏంది, అక్కడ డిస్ట్రాయ్ చేయటం ఏంది, సీసీ కెమెరాలు బంద్ చేయటం ఏంది, కరెంట్ బంద్ చేయటం ఏంది, తీసుకపోయి వికారాబాద్ అడవులలో కట్టర్లతో కట్ చేసి ముక్కలు చేసి పారేయటం ఏంది, దాన్ని స్వయాన్ని ఆయన ఒప్పుకుంటేనే తెలిసింది. పోలీసు ఎస్, అదొక ఆస్పెక్ట్. నెంబర్ టూ ఏంటంటే ఇవాళ ఎవరి కాళ్ళు గుమ్మడికాయలు దొంగ అనగానే నా కంట్లో ఇటు దులుపుకుంటున్నారు. ఇవాళ ఎర్రబల్లి దాకరావు అంటుండు, నాకు అసలు ప్రణీత్ రావు ఓడో తెలియదు అని చెప్పేసి. ఎవరిదే ప్రణీత్ రావు తెలుసు నీకు చుట్టమని అని చెప్పినాడు. అక్కడ ఏదో వాంగ్మూలం వచ్చింది, ఆయన చెప్పిండు ఏదో సందర్భంలో ఉన్నప్పుడు ఏమంటే నాకు తెలియదని భుజాలు నడుపుకుంటుండే. వీళ్ళ చక్కదనానికి వార్ రూమ్లు ఓపెన్ చేసిండట. దీనికోసం చేస్తే అన్నిటికంటే కిరాతకమైంది దుర్మార్గమైంది ఏంటంటే, సరే రేవంత్ రెడ్డి గారు మీరు చేసిండ్రు అని అంటే రాజకీయ ప్రత్యర్థి, ఇంకొక ఆయన రాజకీయ ప్రత్యర్థి, అది కూడా తప్పే. నేను చెప్తున్నా, తప్పైనప్పటికీ కూడా హీనియస్ క్రైమ్ అంటారు దీన్ని. ఏదైనా కానీ ఒక హరీష్ రావు అనేటువంటి ఎక్కడికున్నా కానీ ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే అక్కడికి పంపించేసి ఆయనతో పనులను చేయించుకుంటున్నటువంటి పేరుంది. ఎస్, ట్రబుల్ షూటర్ అన్న తొందరలో రాలే, నాకు నోరు తిరగలేదు అది. అయితే ఈ సందర్భాల్లో ఆయన ఒక్కడు కాకుండా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిందంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి కూడా కట్టారని చెప్పండి. ప్రణీత్ రావుకి ఏమైనా అవసరమా హరీష్ రావు గురించి? లేకుంటే ఇంకెవరికన్నా ప్రణీత్ రావుకి రేవంత్ రెడ్డి గారి గురించి అవసరమా? ప్రణీత్ రావుకి బండి సంజయ్ గారి గురించి అవసరమా? ఎవరికి అవసరము? ప్రభుత్వానికి అవసరము. ఎందుకు అవసరం అంటే మనం చేస్తున్నటువంటి పనికిమాలిన పనులన్నిట్లలో జనంలో చైతన్యం వచ్చింది. రాజకీయమైనటువంటి ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరినీ కూడా ఈ రోజున ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీనితోని రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటిది తీసుకొస్తున్నాడు ప్రజల్లో చైతన్యము, అదే విధంగా బండి సంజయ్ ఏ విధంగా చేస్తుండని చెప్పి నాడు రేవంత్ రెడ్డి గారి మీద బండి సంజయ్ గారి మీద ఈ యొక్క ప్రయోగం చేయటం అనేది దుర్మార్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, బండి సంజయ్ గారి ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, తర్వాత ఇంట్లో మనిషి ఒక్క నిమిషం అన్న, ఇంట్లో మనిషి పార్టీలో కీలకమైన వ్యక్తి, ట్రబుల్ షూటర్ గా పార్టీ ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా కూడా వెళ్ళి పరిష్కరించుకునే వ్యక్తి హరీష్ రావు ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, వీటి మీద చర్చిస్తూనే ఇవి ప్రూవ్ అయితే ఆ చేయించిన వాళ్ళుగా ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, దీని మూల్యం ఎంత ఉంటుంది, ఎలాంటి పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది. రచనారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. అయ్యో నో ఇష్యూ ఇన్ఫాక్ట్ నేనే స్మాల్ బ్రేక్ అని లాంగ్ బ్రేక్ తీసుకున్నాను. ఓకే నో ఇష్యూ.
సో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద బీజేపీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఏమో చేయిస్తుంది, పోలీసులు ఏమో అదే పని మీద ఉన్నారు, అది కొంత సెన్సేషనల్ అవుతోంది, చాలా చాలా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఒకవైపు. బీఆర్ఎస్ పార్టీ ఏమో డినై చేస్తోంది, మేమెందుకు చేపిస్తాం, మాకేం పని అనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట ఆఫ్ కోర్స్. సో బీజేపీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? బీజేపీ ఒక అబ్జర్వేషన్ సెపరేట్ గా అంటే ఇప్పుడు అంటే నేను గుమ్మడికాయ అనను, భుజాలు అనను, కానీ క్రిషాంక్ చెప్పిన దాని నుంచే ప్రణీత్ రావు ఒక్కడే ఒక అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ ఇచ్చేసిండు. మళ్ళీ డీజీపీకి ఎందుకు చెప్పలేదు, డీజీపీకి చెప్పకుండా స్టేట్ గవర్నమెంట్ కి ఎట్లా ప్రమేయం ఉంది అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ క్లియర్. If the DGP did not know, then the entire phone tapping itself was illegal phone tapping and not as allowed under section of the Indian Telegraph Act. సో ఆయన కూడా అడగండి. క్రిషాంక్ నువ్వు చెప్పినప్పుడు ఎవరు మాట్లాడలేదు. Allow me to complete. నా పేరు తీసుకొని నేను అన్నను అన్నారు కాబట్టి నేను అంటున్నాను. Krishant, stop with the excitement. I understand you're having one problem after another, but give me a break. అయితే ఇక్కడ సార్ ఇక్కడ సెక్షన్ 5(2) ఆఫ్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చక్కగా దాన్ని ఇచ్చేయడం లేదు అని చెప్పేసి TUCL ఒక కేసు వేసింది. దాంట్లో కూడా సుప్రీం కోర్టు కొంచెం స్ట్రింజెంట్ ఉండాలి అని చెప్పేసి మళ్ళోసారి 2014 లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఇచ్చేసాడు సార్. 2014 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మన సార్ రామచందర్ గారు కూడా అన్నారు, అదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఎవరు అలౌ చేయాలా, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అయితే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, and person not less than the joint secretary of the respective governments. ఇది రిటర్న్ ఫామ్ లో ఉండాలి. నాకు మీరు కొంచెం నర్డీగా రూల్స్ చెప్పడానికి మీరు అవకాశం ఇస్తే ఐ కమ్ టు పాలిటిక్స్, బట్ ఒక్క నిమిషం మీకు ఐ రీడ్ ఇట్ అవుట్ వెరీ 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 బ్రీఫ్లీ. ఇక్కడ సార్ an inquiring process, ఇక్కడ interception is subject to 8 checks. అంటే ఈ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కిందనే 8 checks before monitoring is allowed. These include receiving the request in a sealed envelope, ensuring the delivery of interception by an officer not below the rank of sub-inspector of police or equivalent. Any inquiry process could be under the new SOP. Check whether the request in original and addressed to the nodal officer only, and from which designated security agency it came from. The SOP mandates that any request received by telephone, SMS and fax should not be allowed. Email kuda allow cheyaledu. Email kuda 24 hours lopala physical request letter signed and stamped by the said requesting officer ga unnadi. And plus only this would mean that the government concerned would have to produce an original copy of its request that bears the union or the state secretary's order number with date, or an order and date by an officer of the rank of the joint secretary and not below. Non-compliance with the provisions can result in prosecution as per law of the land. The SOP documents 11 sections. The sections include the operational structure, types of requests and violation of interception request, and legal intercept under the number portability reconciliation, and a list of only 10 law enforcement agencies. Ivanni structures, idi do's and don'ts to part, only 10 law enforcement agencies have been allowed the right to intercept under the Indian Telegraph Act 5(2), read with the standard operating procedures. ఇప్పుడు క్లియర్లీ మనం ఈ రిమాండ్ రిపోర్ట్ అయినా FIR అయినా చూస్తే ప్రణీత్ రావుకి అంటే క్రిషాంక్ అన్నట్టు డీజీపీకి ఎందుకు చెప్పలేదు, మన ప్రణీత్ రావుకి ఒక ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ ఇంటర్సెప్టర్స్, ఇల్లీగల్ ఇంటర్సెప్టర్స్ ని పెట్టేసుకొని ఇంటర్సెప్ట్ చేసే అవసరం ఏమొచ్చింది అంటే క్లియర్లీ డీజీపీని ఓవర్ రైట్ చేసిండు. అంటే ఒకవేళ డీజీపీ మీరు చెప్పిన పాయింట్ బట్టి డీజీపీని ఓవర్ రైట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నోటీసులు లేకుండా అండర్ ఇంటెలిజెన్స్ దీని కింద కూడా చేసి ఉండొచ్చు. ఓకే రైట్. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి చెప్పండి, ఇక్కడ
రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా పొలిటీషియన్స్ కదా. ప్రభుత్వం Yes. అధికారికంగా చేస్తే నక్సలైట్లు లేకపోతే ఉగ్రవాదులు వీళ్ళే చేయాలి వీళ్ళనే చేయాలి కదా. ఎందుకంటే ఒక నిమిషం సార్, 5 సందర్భాల్లో చేస్తారు. PUCL కింద ఇంకో ఎక్సెప్షన్ ఉంది, ఏంటంటే పాలిటిషియన్స్ ని చేయొద్దు అని చెప్పేసి. that's what I'm going to ask. నాట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ Yeah. అని రాయాలా అని కూడా ఉన్నది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యాక్చువల్లీ. మీరే చెప్పినారు. Yeah. అయితే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా చేస్తే వాళ్ళని చేయాలి, ఎవరన్నా నక్సలైట్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అది కూడా ఐడెంటిఫైడ్. ఇక్కడ అలా చేయకుండా పొలిటీషియన్స్ ని, రెప్యూటెడ్ పొలిటికల్ పార్టీస్ ప్రెసిడెంట్స్ ని, మినిస్టర్ ని ఇట్లా చేశారని ఇప్పటి వరకు వస్తున్న వార్తలు ఉన్నాయి కాబట్టి సొంత పార్టీ వాళ్ళని, ఇది సొంత ఇది పార్టీ ప్రభుత్వం వాళ్ళని you are missing. ఒక్క నిమిషం అన్న, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన ట్యాపింగా, టిఆర్ఎస్ పార్టీ చేయించిన ట్యాపింగా? వాట్ యు సే రచనా రెడ్డి గారు? టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అనాలి, ఎందుకంటే ప్రణీత్ రావు ఎవరి అండర్ బండల్ తో ఒక దీంతోని వాళ్ళు చేసి ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగింది, ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో ఏ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు, ఎక్కడ ఈ వీళ్ళ ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు, వీళ్ళ ద్వారా మనకు స్టేట్ కి స్టేట్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ పార్టీకి చేయించుకునే అవకాశం వచ్చింది. ఆ పార్టీకి if the case is true. ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇద్దరికి కలిసి చేయించుకునే అవకాశం వచ్చింది. Right. అందుకోసం ఎటువంటి పేపర్ ట్రేలు ఏమీ లేదు, అండ్ నో ప్రొసీజర్స్ హావ్ బీన్ ఫాలోడ్. ఇంకా ఎక్కడ ఎందుకు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో రిక్వెస్ట్ కూడా లేదు. ఇప్పుడు మీరు అంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బండి సంజయ్ గారైనా ఎవరైనా అసలు వాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి విఘాతమా లేకపోతే వాళ్ళ స్టేట్ సెక్యూరిటీకి విఘాతమా? ఏ రీజన్స్ తోని మీరు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారా? లిక్కర్ కేసు విచారణ జరుపుతున్న జడ్జి గారు బదిలీ అయ్యారంట, నాగపాల్ గారు. బెయిల్ ఇవ్వద్దనా? ఏమో నాకు తెలియదు, బెయిల్ ఇవ్వద్దనో మరి. అంటే మీరు అంటే దీంట్లో మాట్లాడుతూ అది వచ్చింది కాబట్టి చెప్తున్నా. జడ్జి గారు మీకు సంతోషం కలుగుతుంది కావచ్చు, మాకు బెయిల్ ఇవ్వద్దని జడ్జి బదిలీ లేదు. అట్లా గన్లో జడ్జి బదిలీ అయితే మనకి ఏమున్నది చెప్పండి. దేశవ్యాప్తంగా అయితే అనుకోవాలి, ఒక్క జడ్జి అయితే బ్రేకింగ్ న్యూస్ కాబట్టి వస్తుంది, ఎందుకంటే మాట్లాడుతున్నది బీజేపీ ప్రతినిధి కాబట్టి. బీజేపీ కదా కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతినిధి కాబట్టి వారే చెప్పాలని నేను అనుకున్నా. అట్లనే పెగాసస్ గురించి కూడా టైం తీసుకుంటాం మొత్తం. అయిపోతే నేను మాట్లాడతాను. సార్ వెంకటకృష్ణ గారు దాని గురించి కూడా మీరు మాట్లాడుతుంటే నేను రేపు పెడదాం, రేపు ఇంకా డీటెయిల్స్ వస్తాయి కదా, రేపు పెడదాం. రైట్, ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే కంటెంప్ట్ అని ఇవాళ కేసే విత్డ్రా చేసుకుంటూ, ఎందుకంటే కేసు ఆల్రెడీ రైట్. మళ్ళీ మనం ఇప్పుడు ఎందుకంటే దాంట్లోకి వెళ్తే ప్రజలు ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతారు. రైట్. ఉర్దూలో ఒక సామెత ఉన్నది, సో చువే కాకే బిల్లి హచ్కో చలి అని అన్నట్టు మాకు ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ వాళ్ళు సూక్తులు చెప్తుంటే నిజంగా విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే పార్లమెంటే అట్టుడికిందండి పెగాసెస్ కి పాప అయిన బీజేపీ వాళ్ళు మోదీ గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పబట్టే దేశంలో మొత్తం ఉన్న ఆపోజిషన్ లీడర్స్, నేను ఉట్టిగా అంటలేను, ఇగోండి 31 అక్టోబర్ 2023 కేటీఆర్ గారు, ఎందుకంటే కేటీఆర్ గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు టెలికాం, నేను చెప్తున్నాను అదే ఐఎమ్ కమింగ్ టు దట్, నన్ను చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా, మీ రిపోర్టర్ చెప్పారు కదా, సర్వీస్ ప్రొవైడర్స్ టెలికాం ఇవన్నీ ఉంటాయి కదా, యాపిల్ దాంట్లో అట్లాంటి సర్వీస్ లేదు, అది కూడా మీకు తెలిసిన విషయమే. యాపిల్ అది ఒప్పుకోడు కాబట్టి, యాపిల్ ఫోన్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, యాపిల్ ఫోన్ లో అట్లాంటి ఏదైనా చేస్తే అలర్ట్ వస్తుంది, ఆ యూజర్ కి అలర్ట్ వస్తుంది. అట్లాంటి ఒక అలర్ట్ ఇది దేశంలో తెలుసు కదా, టోటల్లీ మిస్టేక్. వినండి, మనకు తెలియకుండా మన ఫోన్ యాపిల్ ఫోన్ అయినా పైనాపిల్ ఫోన్ అయినా నేను అనేది ఏంటంటే అలర్ట్ వస్తుంది, రాదు. ఇగోండి రాదు, మాకు ఒక్కళ్ళకి కాదండి, దేశంలో ఉన్న మస్తు మంది అపోజిషన్ లీడర్స్ కు వచ్చింది. పెగాసస్ మీ ఫోన్ లో కదా, ప్రజలు పిక్కలు కాదు కదా. కరెక్ట్ చెప్పండి సార్, చెప్పండి. ఎమోషన్స్
చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ వచ్చిందని చెప్పినాడా? నేను చెప్తాను ఎవరెవరికి వచ్చిందో లిస్ట్ చెప్తాను. నన్నైతే చదవనియండి కనీసం ఏం అలర్ట్ వచ్చిందో. మీరు బీజేపీ పెగాసస్ చేస్తుంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ప్రిన్సిపల్ గా అయ్యో ఫోన్ ట్యాపింగ్ ఇది అదని నీతులు చెప్తుంటే మేము విన్నప్పుడు ఇది పెగాసస్ చేసారు. స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే బి టార్గెటింగ్ యువర్ ఐఫోన్. యాపిల్ బిలీవ్స్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ హు ఆర్ ట్రైయింగ్ టు రిమోట్లీ. ఇది చాలా స్పష్టంగా థ్రెట్ నోటిఫికేషన్ ఇది పెట్టిర్రు. నేను అనేది ఏంటంటే చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళది ఏంటిదండి, అవును స్టేట్ స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, మీరు దేశంలో ఉన్న మీరు. స్టేట్ స్పాన్సర్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీరు కదా. బాటమ్ లైన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సేస్, మీరు ఇందులో ఉట్టిగా ఇక్కడ కూర్చొని వీళ్ళది చేసిర్రా, వాళ్ళ వంట మనిషి చేసిర్రా, వాళ్ళ ఇంట్లో మాలిజ్ చేసిర్రా, ఇవన్నీ కాదండి. ప్లీజ్ పుల్ అప్ ద టెలికామ్ ట్రై. మేము ఎవరిని డిఫెండ్ చేయదలుచుకోలేదు. పిలువండి డీజీపీగా, ఎందుకంటే పదవి ఇచ్చిరు కదా డీజీపీ గారికి, మహేందర్ రెడ్డి గారికి. ఆయనది కూడా పాత్ర ఉందా ఉంటే ఆయనను కూడా చెప్పండి. వారికి తెలియకుండా జరిగిందా అని ఇప్పుడే బీజేపీ వాళ్ళు వకాల్తా పుచ్చుకుంటున్నారే. ప్లీజ్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ట్రాయ్కి తెలియకుండా హవార్వి. నేను అనేది అమ్మ వినండి, మీరు చెప్పిన దానికే నన్ను సమాధానం చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా అంత ట్రబుల్డ్ ఉండకండి. వి అండర్స్టాండ్ మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్. వి నో మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్ విత్ ద ఎలక్టోరల్ బాండ్స్, విత్ ద ఈడీ రేట్స్. మీరు అంత డిఫెండ్ చేసుకునే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కానీ వినండి దయచేసి. నేను అనేది ఏంటంటే విచారణ సంస్థలు ఇట్లా జేబులు పెట్టుకొని తిరుగుతున్నారు, జడ్జిలను మారుస్తారు, ఈడీ డైరెక్టర్లకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎట్లుంటదంటే ఆబ్వియస్లీ సహజంగానే ఎప్పుడైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ లేకపోతే తప్పించుకోలేని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ డిఫెన్స్ కంటే అఫెన్స్ ఇస్ ద చెప్పనిస్తుంటే అడ్డం పడుతుంటే నేను ఏం చేయాలి? చెప్పినారు కదన్నా, నేను ఓన్లీ యాపిల్ ఫోన్ లో రాదు అనేది ఎక్కడైతే మీరు వస్తుందన్నారో అదొక్కటే నేను ఆపాలనుకున్నాను. అలర్ట్ ఇస్తాడు అని చెప్తున్నా, వాడు అలర్ట్ ఇస్తాడు అని చెప్తున్నాను. నేనేమైనా యాపిల్ లో పనిచేసేటోనా? యాపిల్ అలర్ట్ వస్తుంది అయినా కూడా మేడ్ యువర్ పాయింట్ కదా. లెట్ మీ టెల్ యూ, నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ప్రణీత్ ఆర్ XYZ. ఆయన డిపార్ట్మెంట్ లో పనిచేసినోడు, వాళ్ళ డిపార్ట్మెంట్లు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు వారక్కడ కూర్చొని వీళ్ళు ఉన్నారంటారు. ఆ టైంలో ఎవరు డీజీపీగా ఉన్నారో, ఆ పీరియడ్ లో ఎవరు ఇంటెలిజెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ దీంట్లో చేర్చండి. తప్పకుండా చేయండి. ఇందాకనే చెప్పాను, మీరు డీజీపీ గారికి తెలియకుండా జరిగిందా, ఇంటెలిజెన్స్ చీఫ్ కి తెలియకుండా జరిగిందా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా విచారణలో. మీరు అన్నారు, ఇందాకనే చెప్పాను ఆ పాయింట్ కరెక్ట్ అని. అయితే నేనేమంటా అంటే రామచంద్రారెడ్డి గారు డీజీపీ గారికి తెలిసి ఉండొచ్చు, ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరికి తెలిస్తే ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అసలు మొత్తం క్యాబినెట్ తెలియకుండా ఎలా జరుగుతుంది? రామచంద్రారెడ్డి గారు నాకు ఒక వ్యూవర్ ఒక మెసేజ్ పంపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఇన్ఫాక్ట్ మీ ఛానల్లోనే ఏమని చెప్పారంటే కేసీఆర్ గారికి మధ్యరాత్రి అప్పుడు పడ్డారు, గాయపడ్డారు, యాక్సిడెంట్ కదా, గాయపడ్డారు లోపల వాళ్ళ ఇంట్లో. నాకు అది తెలిసింది, సమాచారం తెలిసింది, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన. దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వీఆర్ మానిటర్డ్ కదా. వారి స్వగృహంలో వారక్కడ ఇంజురీ జరిగితే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు అంటే పెట్టిన వ్యూయర్ పెట్టిన మెసేజో లేకపోతే కృషాంక్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసీఆర్ గారు బాత్రూమ్ లో పడిన విషయము ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారికి తెలిసింది అనేది చెప్పదలుచుకున్నారు. అది వదిలేద్దాము. ఇక్కడ ఈ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒకటైతే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించాలి కదా అని ఆయన అన్నప్పుడు ప్రభుత్వం మొత్తానికి వస్తుంది. అది సీఎం, హోమ్ మినిస్టర్, ఎంటైర్ క్యాబినెట్ ఇట్ సెల్ఫ్. ఏదైనా కానీ ప్రతి దాంట్లో సరిగ్గా ఉంటది. ఇప్పుడు చెప్తారు there is no evidence, so obviously it's illegal. ఇప్పుడు ఒక కంప్లైంట్ మీద
అసలు రీజన్ Yes, చెప్తున్నారు రచనాజీ ఒక్క నిమిషం, రామచంద్ర రెడ్డి గారు మీరు చెప్పండి ప్లీజ్. నేను చెప్పలే ఇంకా కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేయమంటున్నా అదే ఒక్క నిమిషం, నేను అందరి మధ్యన వస్తాను. సరే, ఇప్పుడు ఫస్ట్ ఒక కంప్లైంట్ మీద యాక్ట్ చేసిండ్రు, అరెస్ట్ చేసారు, సస్పెండ్ చేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, ఎంక్వైరీ నడుస్తున్నది, మెటీరియల్ ఎవిడెన్స్ దొరకాలి, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కంప్లీట్ కావాలి, స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎవరెవరు దొంగలు ఉన్నారో అందరూ వస్తారు, ఎవరిని స్పేర్ చేసేది లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం. ఈవెన్ సొంత వ్యక్తులు ఉన్నా కానీ ఇందులో స్పేర్ చేసే ప్రసక్తి లేదు. కాకపోతే సొంత వ్యక్తుల మీద ఇట్లాంటి పనికి వాళ్ళ పనులు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా చేయం మేము. సొంత వ్యక్తులు కాదు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద కూడా ఇటువంటి పనులు ఎట్టి పరిస్థితులు కూడా చేయం. కాబట్టి ఏంటంటే ఎవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా కూడా తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పోలీసింగ్ ని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ప్రజలకు ఉపయోగపడే పోలీసింగ్ చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారి వీడియో బయట పడ్డదనే కదా మీకు అక్కసు, అప్పుడు ఆ బ్యాగ్ అక్కస్ అదే కదా. డిస్టర్బ్ అవ్వకుండా కానీ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఇదే కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ టాపింగ్ మాట్లాడాం కదా ఎందుకు విచారణ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేది చాలా సీరియస్. ఒక్కడిని కూడా వదిలిపెట్టని చెప్తున్నా. చట్ట ప్రకారం ఇది అతిపెద్ద క్రైమ్. ఇది దీన్ని చేయించిన వాళ్ళైనా చేసిన వాళ్ళైనా మూడు పాలన చేయలేకుండా పాలన చేయ